జైత సంస్కృతం కార్యక్రమానికి పునఃస్వాగతం. ధృతిక్షమాదమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహ ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణం. ధర్మానికి 10 లక్షణాలు ఉంటాయి. ధర్మాన్ని ఆచరించు, ధర్మంచర 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 అంటే ఏమిటి? ధర్మానికి 10 లక్షణాలు ఉంటాయి. ఓర్పు, క్షమ, దమము, అస్థేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీ, విద్య, సత్యము, అక్రోధము. ఇవన్నీ కూడా ధర్మం యొక్క 10 లక్షణాలు. ఓర్పుగా ఉండటం, క్షమాగుణం కలిగి ఉండటం, దయాగుణం దమాగుణం కలిగి ఉండటం అస్థేయం. అలాగే ఇంద్రియ నిగ్రహము, బుద్ధి, సత్యము, కోపం లేకుండా ఉండటం అనేటువంటి వాటిని నిజ జీవితంలో మనం గనక ఆచరించినట్లయితే అప్పుడు మనం ధర్మాన్ని ఆచరించినట్లు లెక్క. నేను ధర్మాన్ని ఆచరిస్తున్నా అని చెప్పుకుంటూ ఊరికే కోపంగా ఇతరులను దూషించినట్లయితే అది ధర్మాచరణ కాదు. దానికి కూడా ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఊరికే వాడిని వీడిని కొడుతూ నేను ధర్మాన్ని ఆచరిస్తున్నా అంటే కొట్టుడు ధర్మం కాదు. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. మన చెయ్యి, మన కాలు, మన నోరు అన్నీ కూడా మన యొక్క లోబడి ఉంటే దాన్ని ఇంద్రియ నిగ్రహం అంటారు. కాబట్టి ధర్మాన్ని కాపాడటం అంటే మనము మన ఇంద్రియాలను జయించటం.